టీ20లో టీమిండియా ఎప్పుడూ బలమైన జట్టే. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత అసలు ఒక్క బైలేటరల్ సిరీస్ కూడా ఓడిపోలేదు. ప్రత్యర్థి ఎవరైనా కుమ్మి పడేసింది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లను చిత్తు చేసింది. ఆసియా కప్ లోనూ అదరగొట్టేసింది. ఎన్ని విజయాలు సాధించినా టీ20 వరల్డ్ కప్ సమయానికి మాత్రం తుది జట్టుపై క్లారిటీకి రాలేదు. ఓపెనర్లుగా ఎవరిని దింపాలి, వన్ డౌన్ లో ఎవరిని ఆడించాలి, స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఎవరు బెస్ట్, స్పిన్ ఆల్ రౌండర్ గా తుది జట్టులో ఎవరుండాలి, ఇలా అనేక ప్రశ్నలు. టీమ్ మేనేజ్మెంట్ కన్ఫ్యూజ్ అయ్యేలా మాజీల నుంచి సూచనలు. సుమన్ ను కాదని శాంసన్ ను బైలేటరల్ సిరీస్ లో ఆడిస్తే విఫలమయ్యాడు. ఇషాన్ ను ఓపెనర్ గా బరిలో దింపాక అభిషేక్ బ్యాట్ నుంచి పరుగులు కరువయ్యాయి. వరల్డ్ కప్ లో అక్షర్ ను తప్పించి వాషింగ్టన్ సుందర్ ను ఆడిస్తే ఓటమి పలకరించింది. అప్పుడే టీమ్ మేనేజ్మెంట్ తన వ్యూహాలను మార్చుకుంది. ఆసియా కప్ కంటే ముందు ఓపెనర్లుగా ఆడిన జోడీతోనే ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయించాలనుకుంది. దేశవాళీల్లో రాణించిన ఇషాన్ కిషన్ కు ప్రయారిటీ ఇచ్చింది. టాప్ 3 పొజిషన్స్ సెట్ అయ్యాక టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. నిజానికి కెప్టెన్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా గొప్పగా ఏమీ లేదు. కెప్టెన్ బ్యాటింగ్ లో నిలకడే కనిపించలేదు. అయితే టీమ్ మేనేజ్మెంట్ నమ్మింది. సూర్యకుమార్ ను కెప్టెన్ గానే కొనసాగించింది. టీ20 వరల్డ్ కప్ కు ముందే ఫామ్ లో కనిపించకపోయినా రిస్క్ చేయలేదు. సూర్యకు సపోర్ట్ గా నిలిచింది. ఫామ్ లో లేకపోయినప్పటికీ అభిషేక్ ను కూడా ఎంకరేజ్ చేసింది. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ల్లో లేని సంజు శాంసన్ కూడా కీలక దశలో తుది జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో జట్టులో ప్లేయర్ల మధ్య బాండింగ్ పెంచేందుకు టీమ్ మేనేజ్మెంట్ కృషి చేసింది. వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమే అయినా అందరూ తమ రోల్ కు న్యాయం చేసేలా స్ఫూర్తి నింపింది. హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ అనుకున్న ప్రణాళికలు అనుకున్నట్టుగానే వర్కౌట్ అయ్యాయి. సొంత గడ్డ మీద టీమిండియా వరల్డ్ కప్ అందుకునేలా కలిసొచ్చాయి. అందుకే భారత జట్టులోని ప్రతి ప్లేయర్ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సొంత దేశంలో కప్ అందుకున్నందుకు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు. భారత్ విజయం కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదు, భారతీయులందరిది అని పోస్ట్ పెట్టాడు. ప్రతి క్రికెటరు ఒక ప్రపంచ ఛాంపియన్ అని ప్రశంసించాడు. గౌతమ్ గంభీర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి టెస్టులు, వన్డేల్లో ఓడిపోయినప్పుడు, మొన్నటికి మొన్న సూపర్ 8 దశలోనూ ఒక మ్యాచ్ ఓడినప్పుడు గంభీర్ ట్రోల్ అయ్యాడు. అయితే విమర్శకులకు ఇప్పుడు వరల్డ్ కప్ తోనే గౌతీ సమాధానమిచ్చాడు. అందుకే టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు గౌతీ.